నమస్తే, నా పేరు కిరణ్మయ్. స్మార్ట్ సిటీ పల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ హత్యలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. గిరి ప్రదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ చేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్వామి కృప ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్ష. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలను తెలిపారు. వందలాది మంది భక్తులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారిద్దే. వేద మంత్రాలతో ప్రతిధ్వనించింది. వేద వ్యాసుడికి పూజలు చేశారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వేద వ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. ఓం శ్రీ యోగి వరవందితాయ నమః. వేణుగోపాల బాలాయ నమః. ఓం శ్రీ ఓంకార రూపాయ నమః. ఓం కేశరధికాయ నమః. ఓం గోలక విలాసిన్యే నమః. ఓం చిత్తచంద్ర ప్రభాయ నమః. ఓం పరాప్రవిద్యాప్రదాయిన్యే నమః. ఓం భక్తరిదాపత్యవర్ధిన్యే నమః. ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః. రాజర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్రుతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుషలపగామినీం యస్యాం హిరణ్యం విన్నేయం గామస్వం పురుషాలహం అనిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహ. రాజకీయ హత్యలపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం 4 హత్యలు జరిగాయని, 36 హత్యలకు సంబంధించి జగన్ వద్ద డేటా ఉందా అని ప్రశ్నించారు. అధికారం పోవడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదని అన్నారు. జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చొచ్చాం. ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ, చిన్నపిల్లల మీద హత్యలు, రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా? నువ్వు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే, నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా? మేము సిగ్గుపడాలా ఈరోజు? నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉన్న పట్టుమని ఉన్న 11 మందిని, నీతో కలిపి 11 మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది? రమ్మని అసెంబ్లీకి. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి, నా దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది. రమ్మని అసెంబ్లీకి. నియర్ బై పక్కింటి వాళ్ళు కానీ, వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ తాతలు, వరసలు, వాళ్ళ రిలేషన్స్ కానీ, వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మేజర్గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని, గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ విత్ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్, ఒక 1 వీక్ 10 డేస్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాం. ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. పలు కౌంటర్ల వద్ద ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసాదాన్ని అందించారు.
కాలినడకన వచ్చే భక్తులకు ఉపశమనం పొందేలా నియోజకవర్గంలో పలు చోట్ల ప్రసాద వితరణ చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చాలామంది దాతలు వాళ్ళకి భక్తులకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో కొన్ని స్టాల్స్ పెట్టి తినుబండారాలు, అట్లాగే వాటర్ బాటిల్స్, వేరుశనగ పప్పు ఉండలు, అట్లాగే సాంబార్ రైసు, అన్ని శనగలు, రకరకాల పదార్థాలు వాళ్ళకి ఇస్తే కొంత ప్రోటీన్ ఉండి బాగా నడవడానికి కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. అదేవిధంగా మా నార్త్ నియోజకవర్గంలో కూడా మేము కూడా ఒక స్టాల్ పెట్టి దీంట్లో కొంతమంది దాతలు వాళ్ళకు సప్లై చేయవలసిన మెటీరియల్ కూడా మా దగ్గర ఇక్కడ పెట్టడము, దాని ద్వారా మేము ఇక్కడ సప్లై చేయటము, అట్లాగే వాటర్ బాటిల్స్ పెద్ద ఎత్తున సుమారు ఒక 7,500 వాటర్ బాటిల్స్ కూడా మేము ఇంకా నైట్ నుంచి సప్లై చేయటం మొదలు పెడతాము. అది కళా హాస్పిటల్ డాక్టర్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొంతమంది ఇక్కడ ఏదైతే వారు చేయవలసింది భక్తులకు ఇద్దామనే ఉద్దేశంతో భక్తి భావంతో చేయటం వలన మేము కూడా మా ప్రయత్నం మేము చేసి భక్తులకి ఉపయోగపడేటట్టు చేద్దామనే ఉద్దేశము. అట్లాగే ప్రభుత్వము కూడా ఈ మన స్టేట్ గవర్నమెంటు అట్లాగే విశాఖ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా కూడా భక్తులకి అనువుగా ఉండేటట్టు ఎక్కడికక్కడ టాయిలెట్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు అన్నీ కూడా చాలా బాగా చేసింది ప్రభుత్వ యంత్రాంగము. తప్పనిసరిగా వారిని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవము అత్యంత అద్భుతంగా జరుగుతుందనేది మా యొక్క విశ్వాసం. గిరి ప్రదక్షిణ భక్తులకు ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ప్రసాదం పంపిణీ చేశారు. రాత్రి తెల్లవారులు కాలినడకన 32 కిలోమీటర్ల పొడవున నడిచిన భక్తులకు కేకే రాజు స్వయంగా ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ సంస్థ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలోని ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, హింసపై చర్చించారు. వైసీపీ ఎంపీలంతా రాష్ట్రంలో జరుగుతున్న హింసపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. అత్యంత భయానక పరిస్థితులు ఏపీలో ఉన్నాయని, తమపైనే దాడులు చేస్తూ మేము దాడులు చేస్తున్నట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో నిలదీస్తామని తెలిపారు. 90 government properties, 560 private properties have been attacked and 1050 assaults has been attacked in 3 days back, about 3 days back. When he went there to meet our ex-MP in Punganur constituency, and while he was there inside, some 200-300 TDP goons have come and they started pelting stones on them. And rather than filing cases against those who have pelted the stones, they are trying to book the cases against our own MP. This is the lawlessness, this is the state of affairs which are prevailing in the state of Andhra Pradesh, and this has been brought to the notice of the all-party meeting. One more issue which I would like to bring to your notice. Our party president Sri Jagan Mohan Reddy Garu will be coming to Delhi on Tuesday, and he will be organizing a dharna and photo exhibition and video exhibition displaying all 31 murders and the attacks on government offices, attacks on private properties and attacks, assaults, and everything will be displayed. And photos would be displayed, videos would be displayed. He'll be addressing the media also, national media as well as the local media on Wednesday. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీడీపీ నేత అకరమాని వెంకటరావు అన్నారు. 23వ వార్డు మదిలపాలెం సీఎంఆర్ శ్మశాన వాటికలో బోసా ఎర్రయ్య రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
సర్క్యూట్ హౌస్ సమీపంలోని సీసెల్ ఎన్క్లేవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులకు వార్డు ఇన్ఛార్జ్ పల్లా దుర్గా అన్న వితరణ చేశారు. 14 ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధి కవిత తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా సీషెల్స్ ఎన్క్లేవ్ వారి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా మరి బాబా గుడిలో పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం చాలా ఆనందం. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఈ వార్డు కార్పొరేటర్గా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ప్రతి ఏటా మరి ఏదైతే 5,000 నుంచి 6,000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుందో మరింత అన్నదాన కార్యక్రమాలు పెరిగి మరింత భక్తి శ్రద్ధలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా గుడికి గురు పౌర్ణమి 16వ గురు పౌర్ణమి అండి. ప్రతిష్ట కన్నా ముందు గురు పౌర్ణమితో మేము భజనతో స్టార్ట్ చేసాం. 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళు బట్టి మేము అన్నదానం చేస్తున్నాం. ప్రతి గురు పౌర్ణమికి 5,000 మంది అన్నదానం చేస్తున్నాం. అందరి సహకారంతో మా కాలనీ భక్తులు, మా కాలనీ వాళ్ళు అందరి సహకారంతో అన్నదానం కానీ పూజలు కానీ చేస్తాం. ఇవాళ 11 సార్లు విష్ణు సహస్రనామం చదివామండి. సాయంత్రం పల్లకీ సేవ ఉంది, రాత్రి భజన కూడా ఉందండి. అన్ని రకాల పూజలు ఇప్పటివరకు 1,00,000 మారేడు పత్రి పూజ, 1,00,000 తులసి పూజ, తర్వాత లడ్డూలతో పూజ, కోవాతో పూజ, అన్ని రకాల పూజలు కూడా ప్రతి సంవత్సరం మారుస్తూ కూడా. హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవం. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ హత్యలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న హోంమంత్రి వనిత. గిరి ప్రదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ చేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్వామి కృప ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్ష. ఇవి స్మార్ట్ సిటీ పల్కొండ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.